ಬಿಡಿ ನೀಚೆಗೆ ಎತ್ತು ಬಾಲ ಬಿಡಿ ನಾ ಚಂಪ ಮೋಕೆ ಪೊಗೆಲ. కాటి వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లో ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? బీబీ అంటే ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? బ్లడ్ ప్రెషర్ కాదండి, బీపీ కాదు, బీబీ నగర్. ఇది ఫుల్ ఫామ్ తెలుసా? బీబీ నగర్ ది బీబీ అంటాం ఎందుకంటే ఇక్కడ బ్లాక్ బస్టర్ మహిళలు ఉంటారు కాబట్టి ఇది బ్లాక్ బస్టర్. బీబీ నగర్ లో స్పెషల్ గా ఎక్కడ ఉన్నాం ఈ రోజు? ఎస్, బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నా మైండ్ కూడా కొంచెం ఓపెన్ అయింది. ఓకే, క్వశ్చన్ ఏంటంటే అదంత ఈజీ కాదేమోరా, నీ మైండ్ ఓపెన్ అయ్యేంత ఈజీ కాదేమోరా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? ఫస్ట్ బెంచ్ లో కూర్చొని ఫ్రెండ్ తో మాట్లాడడం అంత ఈజీ కాదు, చాలా కష్టం అమ్మా. అందుకే ఏం చెప్పాలంటే టీచర్ వాటర్ టీచర్ అంటే బయటకు పోమంటారు. ఎందుకంటే టీచర్ షీ టుక్ మై వాటర్ బాటిల్. ఏదైనా క్లిష్ట సమస్య వచ్చినప్పుడు మనసు విప్పి మాట్లాడడం అంత ఈజీ కాదు. మీరు పొద్దున్నే మంతన గారి ప్రోగ్రాంలు ఎక్కువ చూస్తున్నారు. ఇట్రండి. ఈ వయసుతో వచ్చే అనుభవాలు చాలా ఉంటాయి. ఏదైనా రెండు మంచి మాటలు చెప్పండి మా ఆడియన్స్ కి, ఎవరైతే లేడీస్ చూస్తున్నారో. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, నిన్న పుట్టిన పిల్లాడికి ఈ రోజు ఏడాది వచ్చేస్తుంది. వయసు అనేది మనము మనసుకి ఎప్పుడూ పెట్టుకోకూడదు, శరీరానికే వయసు అనేది. మనసు ఎప్పుడు కూడా మన 16 ఏళ్ల పిల్లలాగా యాక్టివ్ గా. చెప్పండి మేడం. ఇంతమంది ఆడవాళ్ళతో రవి ప్రోగ్రామ్ చేయడం అంత ఈజీ కాదు. అమ్మా గుర్తించావు, నా కష్టాన్ని గుర్తించడం నీకు కప్పియాలి. అరే వరల్డ్ కప్పిరా మేడం. రండి మేడం, నా కష్టాన్ని గుర్తించారు మేడం. చెప్పు నాన్న. నవ్వురాని జోక్స్ కి నవ్వడం అంత ఈజీ కాదు, అందుకే నవ్వుతలేవు అప్పటి నుంచి. ఎందుకు ముఖం అట్లా పెట్టినావు? ఏమైంది? కోపం ఎందుకు? మీరు రావడం లేట్ అయినందుకే. నేను రావడమా? టైం అంటే రవి అంటే టైం, అది తెలుసుకో ఫస్ట్. నవ్వు. ఓకే నవ్వు, మంచిగా నవ్వు. ఇట్రా, అర్ధగంట సేపు 12:30 వరకు మనకు షో. నవ్వుతూనే ఉండు, ఇట్లా నవ్వుతూనే ఉండాలని కప్పు. ఓకే, వెనకాల నుంచి ఇట్లా పట్టుకొని ఉండు. వెరీ గుడ్. నెక్స్ట్ ఆన్సర్. మమ్మీ ముందు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయకుండా ఉండడం అంత ఈజీ కాదు. మమ్మీ డాడీ ఎదురుగా? డాడీ ముందట కూడా ఫోన్ యూజ్ చేయకుండా ఉండడం అంత ఈజీ కాదు. ప్రపంచాన్ని మొత్తం ఎదిరిస్తాడేమో కానీ కూతురుని మాత్రం ఏ తండ్రి ఏమనడమ్మా. చూసుకో బిడ్డ, చూసుకో అని అంటాడు ఫాదర్ లవ్ కోసం. ఇట్రా, కంగ్రాచులేషన్స్. సో మా ఫస్ట్ రోడ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఇది ఏ ఊర్లో డాన్స్ అంటారా మరి? ఇది ఒక మూమెంట్ లో ఏం లేదు, భూమి అదరకుండా, బాడీ చదరకుండా. మేడం మీ పేరు? సరిత. సరిత గారు ఏం చేస్తుంటారు? టీచర్. ఏ సబ్జెక్ట్, ఏ పిల్లలకి? లైబ్రరీ అంటే కామ్ గా సల్లా ఉంటారు కదా ఎప్పుడు. మీరు కావాలని ఇదే ఎంచుకున్నారు కదా? నేను ప్రిన్సిపల్ అడిగారు, అమ్మా ఏం చేస్తామా? లైబ్రరీలో కూర్చుంటా సార్. మా ఇంట్లో మా ఆయనతో పిల్లలతో అవుతలేదు సార్. ఇట్లనే అన్నావా? ప్రశాంతంగా ఉండాలి. ఇంట్లో టెన్షన్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రశాంతత పెంచుకున్నా. పిల్లలు వింటారా అండి స్కూల్లో సైలెంట్ గా ఉండమంటే? వింటారు సార్. మీరు ఒక్కరే అల్లరి చేస్తారేమో. వెరీ గుడ్. అమ్మా మీ పేరు? ఆడవాళ్ళు మీకు జోహార్లు, స్వాగతం సుస్వాగతం. నా పేరు స్వప్న, నేను కలుపుతా ఉప్మా. ఇదే నా పేరు స్వప్న, నేను కలుపుతా ఉప్మా. అది నీ పేరు అడిగినప్పుడు ఉప్మా కలుపుతానని చెప్పాలనా? నాయన ఏం చేస్తున్నారు ఇక్కడ? టీచింగ్. ఉప్మాలు టీచింగ్. ఏ సబ్జెక్ట్ నేర్పుతున్నారు? పీపీటీ టీచర్. అంటే చిన్నపిల్లలు. అలాగే స్టోరీ వాళ్ళది. ఓల్డ్ లేజ్ ఎప్పుడు తుస్సు అంటాడో, ఎవడు లేజ్ ఎవడు వాటర్ అంటాడో. కష్టం కదండి వాళ్ళకి. ఏం ఉండదు అలా. టీచింగ్ ప్రొఫెషన్ ఒక ఎత్తు అయితే పిల్లలకి నేర్పడం ఇంకో ఎత్తండి బాబు. సూపర్ అండి మీరు. అమ్మా మీ పేరు? సభకు నమస్కారం, నా పేరు శివరంజని. నమస్కారం. ఏం చేస్తుంటారు? టీచింగ్. మీరు కూడా టీచర్. ఇక్కడ ఏం టీచింగ్? కంప్యూటర్ సైన్స్. ఒక లైబ్రరీని, ఒక పీపీటీ టీచర్, కంప్యూటర్ సైన్స్. వెరీ గుడ్. హాయ్ హలో నమస్తే. హాయ్ హలో. నేను మీ క్రేజీ ప్రవీణ. ఏమైంది? గట్టి తాగింది కదా వెనకాల నీకు?
లేకపోతే గుద్దుకున్నావా దేనికి స్తంభం రాడికి? మీరు వస్తారు అనగానే ఆనందం. నేను వస్తున్నాను ఆనందంతో. ప్రవీణ ఏం చేస్తున్నావు? నువ్వే టీచర్, ఏ పిల్లలు నేర్పుతున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఎస్. నేను పెళ్లి అయిపోయి 10 సంవత్సరాలు అయిపోయి టీచర్ ఏమో అనుకున్నా. వెరీ గుడ్. ఏం చేద్దామని ఫ్యూచర్ లో? మీలాగా యాంకర్ అవుదాం అనుకుంటున్నా. పోయిపోయి నా మీద యాంకరింగ్ ఎందుకు? ఇన్ని ప్రొఫెషన్స్ ఎన్నో ఉన్నాయి కదా. టీచింగ్ ప్రొఫెషన్ ఉంది, టీచర్స్ నేను చూస్తున్నావు. బుక్స్ తో మనం వేయగలేం. సేమ్ నా వల్ల కూడా అవ్వలేదు. నువ్వు కూడా అవ్వాలి నాన్న, పెద్ద యాంకర్ అవ్వాలి. ఓకే, మన ఫస్ట్ రౌండ్ కి కావాల్సిన సామాన్లు పట్టండి రా. సో ఫస్ట్ రౌండ్ లో ఈ హార్ట్ షేప్ పిల్లో ఉంది. ముందుకు వస్తారు 1 by 1 ఫేసింగ్ ఈచ్ అదర్. ఆ పిల్లో వైపు చూస్తూ ఉంటారు. నేను హెడ్స్, షోల్డర్, నీస్ అండ్ టోస్ ఆ గేమ్ ఉంది కదా, అది ఆడతాను. మీరు ఫాస్ట్ గా ఆడుతుంటారు. నేను మధ్యలో పిల్లో అని అంటాను. ఆ పదం వినిపించిన వెంటనే ఆ పిల్లో లాక్కోవాలి. ఇద్దరు లాక్కుంటారు. మీరు అడుగు పెట్టండి, ముందుకు రా. పిల్లో అన్నప్పుడు పిల్లో అన్నప్పుడు పిల్లోని పట్టుకోవాలని చెప్తున్నా. రెడీ? హెడ్స్, షోల్డర్, హిప్స్, నీస్, టోస్. ఏయ్ ఏడికి ముందుకు వస్తారమ్మా. షోల్డర్, హెడ్స్, హిప్స్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, నీస్, టోస్, హెడ్, హెడ్. Any problem with your head? No. Big problem with your head. Head, shoulder, hips, toes, pillow. లాగ్ 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 లాగ్. మీరు గెలుచుకున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. శ్రీలీల హీరోయిన్ గా వచ్చిన ఏమైనా ఆవిడ సినిమా నుంచి 4 పాటలు కనీసం 2 లైన్లు పాడాలి. నేను అటంటి ఆడదాన్ని కాను బావో, పరసరు బైకి మీద రాను బావో. ఓకే, ధమాకా సినిమాల పాట. వెరీ గుడ్. రెండోది కిస్ 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 కిసక్ కిస్సా కిస్సా కిస్ కిసక్. పాట పాడండి. 2 పదాలు చెప్పి. దించర దించర దించు మామయ్య చడ దించు. 2 అయినాయి, ఇంకా 2 చెప్పాలి. భూమ్ బదలని భూమ్ బద్దలు శ్రీలీలనా తల బద్దలైతుంది. మీరేంటి వచ్చినప్పటి నుంచి నా తల మీద పడ్డారు. అది డిఫరెంట్ హెయిర్ స్టైల్, ఎందుకో బాగుంది. ఇచ్చేస్తా వెళ్ళేటప్పుడు. ఓ సవరమా. మూడోది. సోపులాడి స్వప్న సుందరి, నీ మాట చూస్తే మాట వేల మంది పందిరి. నీ ఇష్టం కదా. మెయిన్ లిరిక్ వాడు. కుర్చీని మడత పెట్టి. నాలుగోది. దొరక్క దొరికింది తరుక్కు చిలకైది. పాయింట్ వచ్చింది. కుర్చీని మడత పెట్టి రెండో పాయింట్ కూడా వాళ్ళకి వెళ్ళిందంటే ఇంకా రేపు పొద్దున మనం స్కూల్కి వస్తే స్కూల్లో పిల్లలు పోయారు కదా ఊపుకొని ఆ షోకి అంటారు. ఆ మాట వస్తుంది. ఇద్దరు టీచర్లు కాబట్టి ఇది గెలవాలి ఖచ్చితంగా. రండి. హిప్స్, షోల్డర్స్, నీస్, హెడ్, టోస్, హెడ్, టోస్, హెడ్, టోస్, హెడ్, టోస్, హెడ్, టోస్, హెడ్, టోస్, హెడ్, పిల్లో. కుర్చీని మడత పెట్టి నువ్వు చీటింగ్ చేసి అదే పిల్లో లాక్కున్నావు కదా. అసలు హెడ్స్ టోస్ అంటే క్వశ్చన్ అడుగుతున్న జాగ్రత్త వినండి. ఒక 4 తెలుగు సినిమా పేర్లు చెప్పండి, కానీ దాంట్లో మాత్రం సంఖ్య అంకెలు ఉండాలి. ఖైదీ నంబర్ 150. వెరీ గుడ్ స్టార్ట్. 143. 143 వెరీ గుడ్. ఖైదీ నంబర్ 1. ఖైదీ నంబర్ 1. మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ స్క్వేర్ నంబర్ 2 కనబడుతుంది కాబట్టి పాయింట్ వచ్చింది. సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. 1 పాయింట్ ఇటు 1 పాయింట్ కాబట్టి ఈ పాయింట్ వచ్చిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు వెళ్ళొచ్చు, మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు వెళ్ళొచ్చు. ఎవరు వెళ్తున్నారో డిసైడ్ చేసుకోండి. టోస్, నీస్, టోస్, నీస్, హిప్స్, హెడ్స్, షోల్డర్, టోస్, నీస్, టోస్, హెడ్స్, పిల్లో. ఇప్పుడు వదిలేసినావు ఏంది? నువ్వు లాక్కకుండా నా మీద పడతావేందమ్మా నువ్వు? ఏమైనా తెలుగు సినిమాలో వచ్చిన సూపర్ డూపర్ హిట్ డైలాగులు 4 చెప్పాలి. కానీ 2 పోలీస్ బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి, 2 ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి. మీర వంకర్ రెడ్డి.
మీర వంకర రెడ్డి అమ్మా వీరశంకర రెడ్డి, అది మీరు వంకర రెడ్డి కాదు అది. రెడ్డి డైలాగ్ చెప్పు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. కోస్తారు. నాకు కొంచెం తిక్కుంది కానీ కొంచెం లెక్కుంది. దీనికి ఉన్నది 3 చిహ్నాలు త్యాగానికి టాక్కి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనబడి ఆ 4వ సింహమేరా పోలీస్. పోలీస్. ఓకే, టీచర్సే స్కూల్లో చెప్తారు చీటింగ్ చేయొద్దని. ఓకే. అందరు వెనకాల మాట్లాడుతారు కాబట్టి ఈ టీం డిస్క్వాలిఫైడ్. ఓ నో 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 నో. 2 పోలీస్ డైలాగులు, 2 ఫ్యాక్షన్ డైలాగులు. కనిపించే 3 సింహాలు న్యాయానికి ధర్మానికి చట్టానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. ఎస్. రెండోది మొక్కే అని పీకేస్తే పీక కోస్తా. ఓకే అని తను చెప్పింది కదా స్టార్టింగ్ ఇంకేదో చెప్పింది. వంకర్ శంకర్ రెడ్డి. వీరశంకర్ రెడ్డి. వీరశంకర్ రెడ్డి మొక్కే అని పీకేస్తే పీక మొక్కే అని కోస్తా. పీకడం కాదు. వద్దులే, మీరు ఎన్ని డైలాగులు చెప్పారు? 3 ఇంకొకటి చెప్తాం. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి ఫ్రాక్షనా పంపించు. పోలీసా? ఫ్రాక్షన్. ఫ్రాక్షనా? ఫ్రాక్షన్ అంటే ఏంది? మగధీర ఇట్లా అది ఫ్యాక్షనా? అమ్మా ఫ్యాక్షన్ అంటే అరవింద సమేత, నరసింహ నాయుడు, సమరసింహ రెడ్డి, ఇంద్ర, ఇవన్నీ ఫ్యాక్షన్ సినిమాలు. ఓకే, కొన్ని డైలాగులు అడిగితే మధ్యలో కాపీ కొట్టిర్రు, అయినా డైలాగులు అయితే చెప్పారు, వీళ్ళు అది కూడా చెప్పలేదు కాబట్టి పాయింట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్, విన్నర్స్ కి 2500 రూపీస్. బీబీ నగర్ లో సెకండ్ రౌండ్ ఆడడానికి చాలా ఫాస్ట్ గా ఉండే లేడీస్, చాలా యాక్టివ్ గా ఉండే లేడీస్, వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. ఎందుకంటే బాగా పరిగెత్తాలి, టీం ని గెలిపించుకోవాలి అనే తపన ఉండాలి. ఉన్న చోటే పరిగెత్తండి, మహేష్ బాబు స్టైల్లో పరిగెట్టాలి. ఓకే, మ్యూజిక్. నాన్న వాట్స్ నేమ్? నవ్య. నవ్య, ఏం చేస్తుంటావు? టీచర్. ఓ మై గాడ్. మై నేమ్ ఇస్ లావణ్య. టీచర్. టీచర్ ఏమో చూడడానికి స్టూడెంట్ లాగా ఉంటే కొంచెం మోసపోయాను. మై సెల్ఫ్ నవ్య. హాయ్ నవ్య. హాయ్ సార్. నీకు నాకు పెద్ద చెవులు ఉన్నాయి అంటే మనం ఎక్కువ విని తక్కువ మాట్లాడతాం అంట. చాలా ఇంటెలిజెంట్ మనం ఇద్దరం, తెలుసా? థ్యాంక్స్ అని చెప్పు, పొగిడినా. థ్యాంక్స్. ఓకే, చెప్పనా? మై నేమ్ ఇస్ రిషిప్రియ. ఐఎమ్ స్టడింగ్ బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్, వెరీ గుడ్. హాయ్ రవి, దిస్ ఇస్ శ్రీవాణి. ఐఎమ్ టీచర్. టీచర్. మై నేమ్ ఇస్ వైష్ణవి. ఐఎమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మీ ఇద్దరు టిక్ టాక్ టో గేమ్ ఆడుతున్నాం అనమాట. ఓకే, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి పాయింట్లు వస్తాయి, క్యాష్ కి దగ్గరికి వెళ్తారు. ఎవరైతే ఓడిపోతారో అడ్డగోల పనిష్మెంట్లు ఉంటాయి, అది కూడా చేయాల్సి వస్తుంది. ఓడిపోయారంటే మామూలు పనిష్మెంట్లు కాదు. అరే టిక్ టాక్ టో తీసుకురండి రా. ఎల్లో కోన్ వాళ్ళు ఆరెంజ్ కోన్ ని ఎప్పుడు ముట్టుకోకూడదు, మీరు వాళ్ళ కోన్ ని ముట్టుకోకూడదు. వెళ్ళి సీక్వెన్స్ గా స్ట్రైట్ క్రాస్ ల్యాండ్ సెట్ చేయాలి. ముగ్గురు వెళ్తారు, ఒకరు వెళ్ళేసి వచ్చి హైఫై ఇచ్చిన తర్వాతనే మీరు లైన్ దాటాలి. హైఫై ఇవ్వకుండా లైన్ దాటితే డిస్క్వాలిఫైడ్, అవతల టీమ్ కి పాయింట్ అని చెప్పేస్తా. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. బాగా ఆడదమ్మా, వాళ్ళని గెలిపించాం. ఒక పాయింట్ పోయింది. బాధ ఏంటంటే పనిష్మెంట్. దానికంటే ముందు పాయింట్ వచ్చింది. కంగ్రాచులేషన్. వెరీ గుడ్. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే హిట్లర్ సినిమాలో చిరంజీవి గారు వేసిన స్టెప్ వేయాలి మీరు. 3, 2, 1 మ్యూజిక్. నెక్స్ట్ మ్యూజిక్. One more time, beautiful. ఇగో క్లోజ్. ఇట్లా వంగాలే, లోపలికి పోవాలి. మరీ అట్లా ఇట్లా వంగి ఇట్లా. రెడీ, మ్యూజిక్. Chick, chick, chickalette, shock, shock, chocolate, jam, jam, jackpot. నీ వల్ల ఓడిపోయిందమ్మా టీము. రెడీ, మ్యూజిక్.
ఇదేం డాన్స్ అయ్యా. రెండో పాయింట్ కూడా ఓడిపోతే అప్పుడు ఉంటదండి దారుణమైన పనిష్మెంట్. ఆ పాట ఊ అంటావా అంటావాలో అల్లు అర్జున్ మీద సమంత కూర్చొని ఇట్లా అని పాకుతారు. ఆ స్టెప్ పనిష్మెంట్. 3, 2, 1 గో. రెండు ఎల్లోల మధ్యలో ఎల్లో పెడితే అయిపోయి. రెండో పాయింట్ తో రౌండ్ విన్నర్. ఊ అంటావా అంటావా పనిష్మెంట్ చేయండి. మీకు ఒక పాయింట్ ఇస్తా. ఎవరు సమంత ఎవరు అల్లు అర్జున్ మీరే డిసైడ్ చేసుకోండి. ఈ లైన్ నుంచి ఆ లైన్ వరకు వెళ్ళాలా డాన్స్. ఎవరు అల్లు అర్జున్ ఎవరు సమంత. ఇగో నాన్న ఈ లెగ్ క్లోజ్ చేయి. ఈ లెగ్ బయట ఉంటది. కూర్చోవాలా. ఓరి నాయనో ఇగో ఇది అమ్మా. ఈడ కూర్చుంటది సమంత. మ్యూజిక్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం వెళ్ళాలి కార్నర్ వరకు. నేను చెప్పిన డాన్స్ స్టెప్ ఏంది, మీరు చేసింది ఏంది? నేను ఊ అంటావా అంటావా చేయమంటే ఒక్క పూట అన్నం కోసం చేసారా మీరు? ఇప్పుడు ఈవిడ అల్లు అర్జున్. మీరు కూడా ఆడారు కదా, మీ వల్ల ఓడిపోయింది. పనిష్మెంట్ చేస్తే పాయింట్ వస్తుంది. చేయలేరా? షూరా? ఓకే, పాయింట్ అయితే రాదు. వచ్చేయండి. మీకు కనీసం ఒక పాయింట్. ఈ ఎపిసోడ్ వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు, ఈ కాలేజీలో స్కూల్లో స్టూడెంట్స్ అందరు ఎదురు చూస్తారు ఒక్క పాయింట్ అన్న గెలుచుకోలేరా అని. ఆవిడైతే 4 పౌడర్ డబ్బాలు ఖాళీ చేసి దానికోసం అన్న గెలవాలి. లాస్ట్ పాయింట్. 3, 2, 1 గో. మూడు అవుతుందేమో, బీబీ నగర్ అలా నిల్చుంటూ పోతుందేమో అని అనుకున్నాం, కానీ అలా అవ్వకుండా చేశారు సాడ్లీ. బట్ ఒక్క పాయింట్ అన్నా గెలుచుకుంటే చూడాలని ఉన్న మీ ఫ్యాన్స్ కి పండగనిచ్చారండి. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తువాలా. విన్నర్స్ కి 3000 రూపీస్. కంగ్రాచులేషన్. లాస్ట్ ఇప్పటివరకు ఎవరికైతే అవకాశం రాలేదో వాళ్ళు వచ్చి ఆడే ఛాన్స్ వచ్చింది. ఉన్న చోట బాగా సిగ్గుపడండి, క్యూట్ గా సిగ్గుపడండి. ఎవరు సిగ్గు అయితే చాలా క్యూట్ గా ఉంటుందో నేను వాళ్ళని పిలిచేస్తా. మ్యూజిక్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో, కళ్ళల్లో కడివెడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. ఒకరి టీంలో 3 ఉన్నారు. ఒకరు కుంటుకుంటూ వెళ్తారు. కుంటుకుంటూ వెళ్ళి ఒక పిరమిడ్ ని ఫామ్ చేస్తారు. పిరమిడ్ ఫామ్ చేసిన తర్వాత పక్కన తప్పుకుంటే మీ టీంలో నుంచి ఒకరు వచ్చి బెలూన్ ఊది ఆ బెలూన్ గాలితోని హెల్ప్ తీసుకొని ఆ పిరమిడ్ ని కులగొట్టాలి. అలా పెడుతూ ఉండాలి, కులగొడుతూ ఉండాలి. కులగొట్టిన ప్రతిసారి మీకు ఒక పాయింట్ యాడ్ అవుతుంది. సో మీ ఇద్దరిట్లో ఎవరైతే ఎక్కువ పాయింట్లు సంపాదిస్తారో వాళ్ళు విన్నర్. పెద్దమ్మా ఓకేనా? అర్థమైంది కదా? కుంటుకుంటూ వెళ్ళాలి, కానీ నువ్వు కుంటలేకపోతే నువ్వు నడవచ్చు. ఉట్టి నీకే అవకాశం. మిగతా అందరు కుంటాలే, నువ్వు మాత్రం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
సన్న జాజి మూర తెస్తా సోమవారం మల్లె పూల మూర తెస్తా మంగళవారం అరే బంతి పూల మూర తెస్తా బుధవారం అరే గుత్తి పూల మూర తెస్తా గురువారం ఏ బాబు సుక్కమల్లి మూర శుక్రవారమే ఓ బాబు తెరా సంపంగి మూర శనివారమే ఈ ఆదివారం ముళ్ళో కుచ్చి ఆరు మూరజులో పెట్టి అడిసుకో మంది అందమే ఏ మమ్మ హేసా నే ముస్తాబై ఇటా బచేసా మమ్మ హేసా ఏ ముస్తాబై ఇటా బచేసా సన్న జాజి మూర తెస్తా సోమవారం మల్లె పూల మూర తెస్తా మంగళవారం అరే బంతి పూల మూర తెస్తా బుధవారం అరే గుత్తి పూల మూర తెస్తా గురువారం పరంపురం బజారు కే తేరా గులాబీ ముర్రా ఓరా సిరిపురం శివారు కే తేరా చెంగల్ ముర్రా బెలూనన్న ఊదాలి కదా ఆడికి పోయి ఏదో చెత్త డబ్బుల చెత్తేస్తున్నట్టు మీ ఆట చూసిన తర్వాత రౌండ్ విన్నర్ కంగ్రాచులేషన్స్ 3000. బీబీ నగర్ లో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్, కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు